ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల మాస్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, షుగర్ పేషెంట్స్ చాలామంది కూడా ఈ షుగర్ పేషెంట్స్ అయితే ఫుడ్ కంట్రోల్గా ఉండాలనే విషయం అందరికీ తెలుసు. కానీ చాలామంది కూడా అన్నం తినొచ్చా లేదా, అన్నం కొంతమంది తినాలి పర్లేదు అని చెప్తారు, కొంతమంది తినొద్దు అని అంటుంటారు. ఈ సందిగ్ధతలో ఉంటారు చాలామంది. సో ఒకవేళ అన్నం తినొద్దు, షుగర్ పేషెంట్స్ దూరంగా ఉండాలి అనుకుంటే కనుక అన్నం బదులు ఇంకేం అంటే ఏం రీప్లేస్ చేయాలి అన్నంతో? ఇక్కడ కాస్త షుగర్కి సంబంధించినటువంటి విషయాలు అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి రెండు మాటలు చెప్పిన తర్వాత మీరు అడిగినటువంటి ప్రశ్న కూడా చక్కటి సమాధానం చెప్తాను. ఓకే డాక్టర్. పూర్వకాలం మన పెద్దలు అన్నం తినే చక్కటి జీవితాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని వాళ్ళు పొందారు. బేసిక్గా చెప్తాను చూడండి, మీరు కూడా ఆలోచన చేయండి. అన్నం కూడా ముడి బియ్యంతో తయారు చేసుకునే ఆహార పదార్థాలతో చేసుకున్నటువంటి ఆహార పదార్థాలు భోజనాలు చేసేవాళ్ళు. సో ముడి బియ్యం అన్నం తినేవాళ్ళు, ముడి బియ్యం పిండి తయారు చేసుకునేవాళ్ళు, ముడి బియ్యం రవ్వతో తయారు చేసుకుని కొన్ని పదార్థాలు తయారు చేసుకునేవాళ్ళు. దీనివల్ల ఆ రోజుల్లో షుగర్ ఉండేది కాదు. అడపదడప ఎక్కడో ఎవరికి వచ్చినా కంట్రోల్ ఉండేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. సరే, మిగతా సవాలక్ష కారణాలు ఉన్నాయి. కేవలము వాళ్ళు ఆ విధంగా ముడి బియ్యం అన్నం తింటున్నారు కాబట్టి వాళ్ళకి షుగర్ లేదని చెప్పడానికి కూడా లేదు. సరే, ఈ కాలంలో అనేక మార్పులు వచ్చాయి. అప్పుడు ఆ పరిస్థితి సరిపోయింది. కానీ ముడి బియ్యం అన్నం తీసుకోవడం వల్ల చాలా వరకు ఎక్కువ శాతం మందిలో షుగర్ రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత మనం చేయదగింది చాలా తక్కువ. రాకుండా ఉండాలంటే ముడి బియ్యంతో అన్నం తీసుకోవడం వల్ల ఇలాంటి ఇబ్బంది ఉండదు. ముడి బియ్యంలో ప్రోటీన్స్ బాగుంటాయి, అదేవిధంగా పోషకాంశాలు బాగుంటాయి, బి కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ బాగుంటాయి, వీటన్నిటితో విపరీతంగా ఫైబర్ ఉంటుంది. ఇవన్నీ షుగర్ రాకుండా ఉండేందుకు, ఆహార పదార్థాలు త్వరగా జీర్ణం కాకుండా ఉండేందుకు, తీసుకున్న ఆహార పదార్థాలు జీర్ణమై త్వరగా చక్కెర కింద మారకుండా ఉండేందుకు, చక్కెర కింద మారినటువంటి ఆహార పదార్థం త్వరగా రక్తంలో కలవకుండా ఉండేదానికి ఇవన్నీ సైడ్గా ఉపయోగపడతాయి. మనం ఏం చేస్తున్నామంటే అసలైన ఆహారాన్ని వదిలేసేసి మల్లెపూలు లాంటి బియ్యంతో తయారు చేసుకున్నటువంటి మల్లెపూలు లాంటి అన్నాన్ని తినడం అలవాటు చేసుకున్నాం. ఇక్కడ వచ్చింది సమస్య అంతా. కాబట్టి ఈ నేపథ్యంలో, ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, షుగర్ వచ్చినటువంటి వాళ్ళు మరి ఆ యొక్క షుగర్ యొక్క రేంజ్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఎలాంటి నిర్ణయం అంటే, కొంతమందికి షుగరు కంట్రోల్ ఉండదు. అది ముఖ్యంగా HbA1c అని చెప్పేసి 3 నెలలకు ఒకసారి చేస్తుంటారండి. 3 నెలలకు ఒకసారి చేసేటువంటి సగటులో 3 నెలలలో షుగర్ ఎంతవరకు కంట్రోల్ ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంటుంది అనమాట. HbA1c టెస్ట్ అనమాట, అది దాన్ని అంటారు. HbA1c అది 8 అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే 7 దాటి ఇంచుమించు క్రమక్రమంగా పెరిగేటప్పుడు కానీ, సో నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే అన్నం మానేయడం మంచిది. సో ముఖ్యంగా ఈ మల్లెపూలు లాంటి అన్నం గురించి మరీ స్ట్రెస్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అన్నం మానేసేసి మిగతా పదార్థాలు, ఇప్పుడు మల్టీ మిల్లెట్స్, అదేవిధంగా మల్టీ గ్రెయిన్, వీటితో తయారు చేసుకున్నటువంటి చపాతీలు కానీ, పుల్కాలు కానీ, రోటీలు కానీ ఇలాంటివి తీసుకోవడం చాలా చాలా మంచిది. ఎందుకంటే వాటి బియ్యంతో పోల్చుకుంటే వీటిలో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. అదేవిధంగా వీటికి పాలిష్ పట్టడం అనేది చాలా ఉండదని చెప్పుకోవచ్చు అనమాట, ఈ మనం పద్ధతి ప్రకారం తయారు చేసుకుంటే. సో దీంట్లో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, అదేవిధంగా బి కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో పిండి పదార్థాలతో పాటు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో వెంటనే జీర్ణం అయ్యి చక్కెర కింద మారి రక్తంలో కలవకుండా ఉంటుంది అనమాట. కాబట్టి ఇవి కూడా లిమిటెడ్గా తీసుకోవాలి. దీనికి తోడు ఇలాంటి ఫుడ్ తీసుకునేటప్పుడు ముందుగా ఈ యొక్క సలాడ్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. కీరా కానీ, తర్వాత ఈ యొక్క టమోటా కానీ, ఇలాంటి తినదైనటువంటి కూరగాయలు అన్నీ కూడా తీసుకుని దాంట్లో ఈ కొత్తిమీర, కరివేపాకు, తర్వాత ఈ పుదీనా ఇలాంటివి వేసుకొని, జీరా పౌడరు, తర్వాత పెప్పర్ పౌడరు, నిమ్మరసం ఇలాంటివి అన్ని పిండుకొని కూడా బాగా టేస్టీగా తయారు చేసుకుని కూడా ఈ సలాడ్స్ తీసుకున్న తర్వాత ఇటువంటి ఆహారాన్ని తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకోవడం వల్ల మరి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత రాత్రిపూట కూడా పుల్కాలు ఇలాంటివి తీసుకున్నప్పుడు ఈ పద్ధతిలో పాటించడం వల్ల మరీ మంచిది. వీటికి తోడు మరి ఆహారం తీసుకున్నప్పుడు, ఈ పుల్కాలు తీసుకున్నప్పుడు కూడా ఈ పుల్కాలలో కూడా కసూరి మేథి, ఉదాహరణకి 2 పుల్కాలు తినాలంటే 2 పుల్కాల పిండి తయారు చేసుకున్నప్పుడు కాస్త 1 స్పూన్ 2 స్పూన్లు కస్తూరి మేథి దాంట్లో వేయాలి. అంటే కస్తూరి మేథి అంటే ఏం లేదండి, మరి మీకు ఐడియా ఉంటుంది, ఎండిపోయినటువంటి మెంతి కూర. సో ఇది వేసేసి మనం రోటీలు చపాతీలు చేసుకోవడం వల్ల కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక HbA1c
నార్మల్గా కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది అనుకోండి, ఉండవలసినటువంటి రేంజ్లో షుగర్ వ్యాధిగ్రస్తులకి ఉండవలసినటువంటి రేంజ్లో ఉండి 6-7 దాటకుండా లోపు ఉన్నటువంటి పరిస్థితి అయితే మరి ముడి బియ్యం కొద్దో గొప్ప తీసుకోవచ్చు. ఈవెన్ ఇది కూడా ఈ యొక్క రైస్ కూడా ఎప్పుడో వారానికి ఒకసారి కొద్ది ప్రమాణాలు తీసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇవి తీసుకున్నప్పటికీ నేను చెప్పినటువంటి జాగ్రత్త అయితే పాటించాలండి. సో వీటికి అంటే ఖచ్చితంగా సలాడ్స్ తీసుకోవాలి ముందు, మిల్లెట్స్, సలాడ్స్, అన్నం తినే ముందు సలాడ్స్ తీసుకోవాలి. అంతేకాకుండా అన్నం తిన్న తర్వాత కూడా ఈ చియా సీడ్స్ ఉంటాయి, సో ఒక 10-15 నిమిషాలు నానబెట్టినటువంటి నీటిలో నానబెట్టినటువంటి చియా సీడ్స్ కూడా భోజనం తర్వాత తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల కొంతమంది, ఎందుకు నేను ఈ విధంగా స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే చాలామంది అన్నప్రియులు, అన్నం లేనిది వాళ్ళకు డే గడవదు, వాళ్ళు మానసికంగా కుంగిపోయి ఈ జబ్బుకు తోడు మనోవ్యాధి మొదలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. కాబట్టి కాస్త అన్నం తింటే కానీ వాళ్ళు చల్లగా ఉండదు అనమాట. సో అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి HbA1c కూడా మరీ ఇంత తీవ్ర స్థాయిలో లేకుండా ఒక మోస్తరుగా ఉన్నప్పుడు కొద్ది ప్రమాణంలో తీసుకోవడం తప్పులేదు. కానీ మరి HbA1c మరి నేను చెప్పినట్టు పద్ధతి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇది కొంచెం అవాయిడ్ చేయడం మంచిదండి. ఓకే, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.